పాలిటెక్నిక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోకి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్ లో ఈసెట్ ప్రవేశ పరీక్షకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ప్రొఫెసర్ ఎం జ్ఞానవర్ధన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జె ఆనంద్ కుమార్ హాజరై విద్యార్థులకు ఈసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పలు మెళకువలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య మాట్లాడుతూ గత 6 నెలలుగా ఈసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అత్యుత్తమ అధ్యాపకులచే విద్యార్థులకు కోచింగ్ ను అందించడం జరిగిందని, అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసెట్ పరీక్ష రాయబోతున్న తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. maximum 99% all the above ఆన్సర్ అదే ఆన్సర్. నీకు తెలియనప్పుడు పెట్టేసి తర్వాత ఏది కాదు అది అసలు ఆన్సరే కాదు. మిగిలిన మూడిట్లో జాగ్రత్తగా ఆలోచించుకొని ఆన్సర్ పెట్టుకోండి. వన్ ఆఫ్ ది అబౌవ్ ఆన్సర్ కాదు, ఓకేనా? ఏది డిఫరెంట్గా ఉంటే అదే నీ ఆన్సర్. ఆల్ ది అబౌవ్ అంటే అదే ఆన్సర్. అదేనా? కాబట్టి ఇవి ఫాలో అయినా ఏదో మార్క్స్ పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండాలి. సెకండ్ షిఫ్ట్ రాసే ఎగ్జామ్ వాళ్ళు ఓకేనా, ఎండ ఇప్పుడు ఎండగాక 2 రోజులు అంత భయంకరమైన ఎండ లేదు, కానీ ఆ ఎండ వలన ఏప్రిల్ 23, 2026 సంవత్సరమున 2 షిఫ్టుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ SBTET వాళ్ళు వేరే యూనివర్సిటీకి ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశానికి ఈసెట్ ఎంట్రన్స్ కొన్ని సెంటర్లో, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్లో నిర్వహించబోతున్నారు. ఆ ఎగ్జామ్కి పలు ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం కూడా వారికి ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. వారికి అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 100 మార్కులకి, బ్రాంచ్ 100 మార్కులకి, బ్రాంచ్ ఈ సంవత్సరం సిఎస్సి బ్రాంచ్, ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళకి 3 సబ్జెక్టులు అదనంగా పెట్టారు. లాస్ట్ ఇయర్ 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం 3 సబ్జెక్టులు, మొత్తం 13 సబ్జెక్టులు 100 మార్కులు పెట్టారు. అలానే ఎంపీసీ 100 మార్కులకి పెట్టడం జరిగింది. ఈ రెండింటి మీద 200 మార్కులు. ఈ 200 మార్కులు కూడా గత సంవత్సరాల్లో 2010 నుంచి మనం ఈసెట్ కోచింగ్ ఇస్తున్న పిల్లలకి స్టేట్ ఫస్ట్, సెకండ్ 31, 11, 35, 46 అలాంటి ర్యాంకులు, ఉత్తమ ర్యాంకులు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ 2025లో సిఎస్సి బ్రాంచ్ నుంచి 69వ ర్యాంక్ కూడా తీసుకురావడం జరిగింది. అదే పందాలో ఈ సంవత్సరం కూడా అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఇది మన అసోసియేట్ ప్రొఫెసర్స్ జ్ఞానవర్ధన్ గారు, అలానే డాస్ సీనియర్ ఫ్యాకల్టీ అమలదాసు, అలానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నుంచి జె ఆనంద్ గారు, అలా తర్వాత మాకు కోటేశ్వరి అనే మేడం, ఈ కొంతమంది సీనియర్ అధ్యాపకులు బోధించారు. ఈ సంవత్సరం కూడా అలాంటి ర్యాంకులు వస్తాయని, అలానే ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి కొన్ని ఎగ్జామ్లు ఎలా రాయాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి, తెలియని బిట్లు ఎలా ఆన్సర్ చేయాలి అనే వాటి మీద కొన్ని విషయాలు మా అధ్యాపక బృందం పిల్లలకు సూచించడం జరిగింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొస్తారని, ఇంకొకసారి అభినందన సభ వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.